ప్రభుత్వం బడ్జెట్ అనే పేరుతో ప్రవేశపెట్టింది కేవలం ఒక ఎలక్షన్ మేనిఫెస్టో లాగా ఉంది, కానీ అది ఒక బాధ్యత గల బడ్జెట్గా మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఇస్తా ఉన్నారు. ఫిజికల్ డెఫిసిట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటి, బడ్జెట్ అలొకేషన్ ఏంటి, దాని హెడ్ ఏమిటి? కేవలం తెలంగాణలో అది మంచా చెడా పక్కన పెట్టండి, కానీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రీయ సమితి టీఆర్ఎస్ అనే పార్టీ దాన్ని వాడి ఎలక్షన్స్లో ఓట్లని దాని ద్వారా సక్సెస్ అయ్యారనే నమ్మకంతో దాన్ని కేవలం కాపీ చేసి పెట్టారు. అది చాలా దారుణం. ఎందుకంటే దానికి చాలా స్టడీ కావాలి. భారతదేశం మొత్తంలో ఇవ్వాలి అని అంటే దానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఆ వారం ఇన్కమ్ ఎక్కడ పెరిగింది, అవన్నీ కూడా లెక్కలు చూడకుండా ఇచ్చేశారు. ఇప్పుడు 2.5 లక్షల నుంచి 5 లక్షలు చేశారు. గత 5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం చేయమని. 5 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? ఈ సామాన్యుల బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడే గుర్తొచ్చారా? మేము మా పార్టీ తరఫున గత 5 సంవత్సరాల నుంచి ప్రతి బడ్జెట్లో ఇది పెంచమని అడుగుతూనే ఉన్నాం, కానీ వాళ్ళు ఏం చేయలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు ఎలాగైతే నెగ్లెక్ట్ చేశారో ఈ 6వ బడ్జెట్లో కూడా అలాగే చేశారు. ఓటాన్ అకౌంట్ బదులు ఇంట్రీమ్ బడ్జెట్ అని చెప్పి చేయటమే అది కూడా ఆనవాయితీ కాదు, చాలా తప్పది. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా అనేక తప్పులు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలే రేపు పొద్దున ఎలక్షన్స్లో మంచి బుద్ధి చెప్తారని చెప్పి మా అభిప్రాయం. అంత మంచి